హలో అండి అందరికీ. మా ఇంటి ముందున పారిజాతం చెట్టు అండి. రాత్రిపూటే పూలన్నీ కూడా విచ్చుకునేస్తున్నాయన్నమాట. ఆ చెట్టు కింద కాసేపు నిలబడితే చాలు ఎంత బాగా స్మెల్ వస్తుందో, ఆ వాసన చాలా బాగుంటుంది. మార్నింగ్ లేచేసరికి చూసారా అన్నీ కూడా రాలిపోయినాయన్నమాట పూలన్నీ కూడా. పారిజాతం పూలు చెట్లో నుంచి కోయకూడదు కదా, అవి కింద రాలాకే అప్పుడు మనం తీసుకోవాలి. మామూలుగా అయితే పారిజాతం పూలు అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తొందరగా రాలిపోతాయండి, తొందరగా విచ్చుకొని తొందరగా రాలిపోతాయి. అదే కొంచెం బాగా కనుక ఎండ ఉంటే అప్పుడు అవి రాలడం చాలా లేట్ అవుతుంది. మాకు అంటే మొన్న ఏంటంటే ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు అసలు చాలా లేట్ అయిందనమాట రాలడం. ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి తొందరగా రాలిపోతున్నాయి. ఇక్కడ మేము దేవుళ్ళందరినీ కూడా పారిజాతం పూలతో అయితే నింపేశాము. చూసారా ఎంత బాగుందో, మధ్యలో దీపం ఎంత చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.